వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో మీ అందరికీ ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు బెస్ట్ ఫ్రెండ్స్లో 2 మెంబర్స్ ఉన్నారు. వన్ ఈజ్ యశ్వంత్ అండ్ ద అదర్ వన్ ఇస్ విశాల్. సో నేను ఇప్పుడు యశ్వంత్ అనే అబ్బాయి గురించి చెప్దాం అనుకుంటున్నా. లైక్ ఎలా అంటే, ఆ అబ్బాయి నాకు తెలిసి 4 years నుంచి నాకు తెలుసు. లైక్ నా BBA స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆ అబ్బాయి ఎలాంటోడు అని చెప్పి. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. లైక్ ఎలా అంటే, బెస్ట్ ఫ్రెండ్ అనే ట్యాగ్ ఇస్తే ఆ అబ్బాయికి ఇచ్చేస్తాను. లైక్ ఈ 2 మెంబర్స్లో ఇచ్చేస్తాను 2 మెంబర్స్కి. సో ఈ అబ్బాయి ఎలా అంటే, హీ హెల్ప్ మీ లాట్. ఎలా అంటే లైక్ అసైన్మెంట్స్ రాయటం, ఎగ్జామ్స్లో ఎలా రాయాలి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయటం. నేనైతే అసలు బేసిక్గా అసలు ఏం చదివేదాన్ని కాదు. అసలు లాస్ట్ బెంచ్లో కూర్చొని ఫోన్లో ఆడుకునేదాన్ని. ఆ అబ్బాయి ఏంటి అంటే టాపర్. ఫస్ట్ బెంచ్లో కూర్చొని చదువుకుంటాడు. అనుకోవచ్చు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారని చెప్పి. లైక్ సేమ్ మెంటాలిటీ మ్యాచ్ అవ్వటం, అలా 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 బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ ఆ అబ్బాయికి చాలామంది చెప్పారు, అరే ఆ అమ్మాయితో నీకు ఎందుకు అవసరమా, నువ్వు చదువుకోవచ్చు కదా అని చెప్పి. బట్ వాళ్ళందరినీ పట్టించుకోకుండా హీ టాక్ టు మీ. లైక్ అంత టైం, అంత కేర్, ట్రస్ట్. అసలు ఆ రిలేషన్లో, ఆ బెస్ట్ ఫ్రెండ్ అనే రిలేషన్లో ఫస్ట్ ట్రస్ట్ ఉంది చూడు, అది నాకు అది చాలా నచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే, హీ ఈజ్ లీవింగ్ ఫర్ హిస్ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళిపోతున్నాడు. సో ఆ అబ్బాయి చెప్పాడు నాకు, లైక్ నాకు విజయవాడలో ఉంది ఒక 4 hours. సో నేను నీతో టైం స్పెండ్ చేస్తా అని చెప్పాడు. సో ఐ సెడ్ ఓకే అని చెప్పా. ఓకే అని చెప్తే ఆ అబ్బాయి ఇంకా సరే అని చెప్పి మండే వస్తున్నాడు. యాక్చువల్లీ తనది సండే, తను నాకు సండే కుదరదు అని చెప్పి మండేకి షిఫ్ట్ చేసుకున్నాడు. సో పాపం నా కోసం. సో ఓకే, నేను తన కోసం ఒక చిన్న సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎలా అంటే ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఆర్ సంథింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ సర్ప్రైజెస్ బేసిక్గా బాయ్స్కి సర్ప్రైజెస్ ఏముంటాయి నాకైతే ఏం తెలియదు కూడా. సో ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తాను. సో ఆ అబ్బాయి ఎలా సర్ప్రైజ్ అవుతాడు, ఎలా సాటిస్ఫై అవుతాడు, పాపం ఎంత క్యూరియాసిటీ ఫీల్ అవుతాడు ఏంటి అనేది మీకు చూడాలనుకుంటున్నారు కదా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వన్ థింగ్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తా ఆ అబ్బాయిని. సో ఆ అబ్బాయి చాలా సైలెంట్, అసలు చాలా అంటే చాలా సైలెంట్. నేను చెప్పాను వ్లాగ్ చేస్తాను నీతో అని చెప్పి. ఈజ్ దట్ అబ్బా ఎందుకు నాతో వ్లాగ్ అని అన్నాడు. తొక్కలే అని చెప్పి నేనే ఇంకా వ్లాగ్ చేస్తున్నా. సో ఈజ్ వెరీ సైలెంట్. అసలు ఇప్పుడు ఆ అబ్బాయి ముందు క్యామ్ పెడితే మాట్లాడతాడో లేదో కూడా నాకైతే తెలీదు. బట్ నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. ఆ అబ్బాయికి సెండ్ ఆఫ్ ఇస్తా. సో నేను రెడీ అయ్యి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తా. సో విల్ మీట్ యూ దేర్, కమ్ ఆన్. సో నేనైతే రెడీ అయ్యాను. తను ఆల్రెడీ వచ్చేసాడంట, రీచ్ అయిపోయాడంట. సో తన్ని కలవటానికి వెళ్దాము. వెళ్ళే ముందు నేను సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అవి తీసుకొని షాప్ దగ్గర వెళ్దాం. కమ్ ఆన్, విల్ సీ యూ దేర్. ఈ అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్. ఇటు కార్తిక్. రెస్టారెంట్ వెళ్తున్నాము. ఈ అబ్బాయి కాస్త షై ఫీల్ అవుతున్నాడు మాస్క్ పెట్టేసుకుని. మాస్క్ తీ, జనాలు చూడాలి కదా నిన్ను. మాస్క్ తీ. సార్ లిఫ్ట్ వచ్చింది. షై ఫీల్ అవుతున్నాడు. ఇలా వెయిట్ చేస్తున్నాను. చూడు ఆ అబ్బాయిని చూడమని చెప్పు. నీ పేరేంటి? గట్టిగా చెప్పు. వాళ్ళకి తెలీదు, నాకు తెలుసు కదా. వాళ్ళకి తెలీదు, చెప్పు. చెప్పు.
ప్లాట్ఫామ్ అంటే 65 కొద్ది గట్టిగా మాట్లాడు, ఆడియన్స్ తెలియాలి. ప్లాట్ఫామ్ 65 ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నువ్వు సింగిలే టేకినా? నేను మింగిల్ అవుదాం అనుకుంటావా? చాలా ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? లేదు. ఎందుకు లేదు రీజన్ చెప్పు. అంటే ఇలాంటి రీజన్స్ అని ఉంటాయి కదా, నీకు ఎందుకు లేదో చెప్పు. నాకు బేసిక్గా టైం వేస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ టైం తీసుకో అంటే నీకు 65లో తాడేపల్లిగూడెంలో కూర్చుంటాం. ఇప్పుడు ఈ బాబు అక్కడి నుంచి వచ్చాడు, ఒంగోలు జంక్షన్ నుంచి విజయవాడకు వచ్చాడు. యాక్చువల్లీ తాడేపల్లిగూడెంలో నీకు ట్రైన్ అయిపోయిందా? లేదు. లేదా? అందుకే ఇక్కడ ఓ మంచి బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయిలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మాయిలు కాలేజ్లో అదే ఎవరు? ఊర్లో బెస్ట్ ఫ్రెండ్. ఆహా, నీకు ఇంటి దగ్గర ఒకళ్ళు, ఊర్లో ఒకళ్ళు, కాలేజ్ వస్తుందా? నేను బెస్ట్ ఫ్రెండ్ అన్నానే. ఎంతమంది? నేనే అనుకుంటున్నాను. సరే సరే, కాలేజ్లోని కాదు, అక్కడేం కాదు, మీ ఇద్దరు. అసలు బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు అనుకున్నావు? అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మాట్లాడటం. ఏం కంఫర్టబుల్? అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వు ఏళ్ళతోనే మాట్లాడు, వాళ్ళతో మాట్లాడద్దు, ఇట్లా డిక్టేట్ చేస్తారు. నాకు బేసిక్ అట్లాంటి వాళ్ళకి నచ్చదు. నేను చెప్పలేదు. చెప్పలేదు. ఏమని చెప్పలేదు? వాళ్ళతోనే వాళ్ళతో ఉండకు, వీళ్ళతో మాట్లాడకు అని చెప్పి. ఈ అబ్బాయి దొరికిపోయాడు. దొరికిపోయావు. కొంతమందితో మాట్లాడద్దని చెప్పాను, నువ్వు మాట్లాడలేదు. మరి ఇట్లా మాట్లాడద్దు నువ్వు ఉన్నప్పుడు మాట్లాడద్దు అన్నావు, అంతేగాని అస్సలు మాట్లాడద్దని చెప్పలేదు. నేనున్నప్పుడు నా ముందు వాళ్ళతో మాట్లాడద్దని చెప్పాను. సో ఇంకా నచ్చిందా? అదొకటేనా? మిగతా వాళ్ళు అస్సలు మాట్లాడద్దు అంటారు. సరే, అంటే కంఫర్టబుల్ ఉంటుంది. అంటే ఎందుకు మాట్లాడవరా బాబు అనిపించదు. నెక్స్ట్ పాయింట్. 5 ఆలు ఎందుకు ఎక్కువ? ట్రస్ట్ ఉందా? ఉంది. రెస్పెక్ట్ ఉందా? ఉంది. నీకుందా? రెస్పెక్ట్ నాకు లేకపోతే నేను నిజంగా మాట్లాడతాను. ఏదో డైలాగ్ లేదు. ఓకే, నువ్వు ఈరోజు ఎవరినైనా కలుసుని మీట్ అవుదాం అనుకున్నావా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి. నాకేం పని, చిల్డ్రన్స్ డేకి అయితే కలుస్తా అందరినీ. మా ఫ్రెండ్ అందరూ బర్త్డే కాబట్టి. నో, ఈరోజు వ్యాలంటైన్స్ డే, అందరూ కపుల్స్ వచ్చారు. బయట చూడాలి, చచ్చిపోతాను అన్నారు ఒక్కొక్కడు. అదే అనుకున్నా వాడు నేను, ఏంట్రా బాబు మాకు దరిద్రం ఉంది బయట. ఓకే, అలా అని కాదు, నీకు మింగిల్ అవ్వాలని ఉందా లేదా? అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకుని ఏంటి? మనీ, ఇంకా మనీ అంటే డబ్బులు చాలు. అంటే రేపు పొద్దున్న నీ కొంట్లో పాలు లేకపోతే ఎవరు చూసుకుంటారు? మా మమ్మీ ఉంది. మీ మమ్మీ ఎల్లకాలం ఉండరు కదా. సరే ఏంటి నవ్వుతావేంటి? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఆ ఫ్రెండ్స్ పనులు ఉండవా? ఈ పనులు చూసుకుంటా కూర్చుంటారా? నాకు ఏదన్నా వచ్చిందంటే నాకు ఫ్రెండ్ వచ్చేస్తారు. ఫ్రెండ్ వచ్చేస్తారు. ఎంత దూరం నుంచి వచ్చేస్తారు? ఓ ఆహా, ఇక్కడికి వచ్చేస్తారు. అదే ఆ ఫ్రెండ్ ఎవరు ఇంటికి? నితీష్ అనే ఒకడు. నితీష్ ఇంకా ఇంకోటి బుర్ర నష్టం ఉన్నారు. వాళ్ళిద్దరే. ఇంకా భార్గవి దిగొచ్చుదా? వాళ్ళు ఎందుకు వస్తారు ఇప్పుడు? నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే వీడు వస్తాడు, వీడు అని క్లోజ్. ఇదిగోండి ఈ అబ్బాయిని చూడండి. వీడు ఒకడు, నవీన్ కౌశిక్ ఒకడు, సాయి సుకేష్ ఒకడు. వీళ్ళందరూ నువ్వు వస్తారనుకుని నువ్వు ఊహిస్తున్నావు. ట్రస్ట్ ఉంది, వస్తారు. వాళ్ళు పనులు అనుకుని నీ కోసం వస్తారు అనుకుంటున్నావు. అదే కదా. కౌశిక్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఊరికారు అయితే నోయిడా, గ్రేటర్ నోయిడా. ఎందుకు చదవడానికి? చదువుతావా? చదవడానికి కాదు, సెటిల్ అయితే వచ్చేస్తావా? నన్ను గుర్తుంచుకుంటావా? నాకు మధ్యలో ఉన్నప్పుడు డబ్బులు మెమరీ లాస్ అవుతాయి. అవుతాయేమో, కొత్తలు దొరుకుతాయేమో, కొత్త బెస్ట్ ఫ్రెండ్స్. సో చెప్పా కదా ఈ అబ్బాయికి సర్ప్రైజ్ ఇస్తున్నా అని చెప్పి. ఇట్లా సర్ప్రైజ్ నవ్వక. నవ్వు వస్తుంది.
దొబ్బగా సరిగ్గా కట్ చేయి. ఆ పైన మిస్ అని ఉంటుందిలే. సరిగ్గా పెట్టుకుంటా. ఇదేంటిది? దొబ్బే ఫాస్ట్గా హ్యాష్ ట్యాగ్. సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు గిఫ్ట్ అన్బాక్సింగ్ జరుగుతుంది. అన్బాక్సింగ్ జరుగుతుందండి. గిఫ్ట్ ఇప్పుడు వాడికి చూడబడి ఇది నాకు వస్తుంది ఫేస్లో. ఇట్స్ ఎ మ్యాజిక్ మగ్. అవునా? చప్పటి ముందుగా కాఫీ టీ తాగుతామని అడిగింది. ఇది యాక్చువల్లీ మ్యాజికల్ మగ్. ఇది దీంట్లో హాట్ వాటర్ పోస్తే నాకు ఫొటోస్ వస్తాయి. మేము ఇద్దరం దిగిన ఫొటోస్. అండ్ ఇక్కడ ఒక పోట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ హాట్ వాటర్ లేదు, సారీ. ఇక్కడ పోట్ కూడా ఇక్కడ పిక్స్ వస్తాయి. సో హాట్ వాటర్ లేదు కాబట్టి కొరియట్లా. సో డబల్ పోస్ట్ మిస్టర్ నటి ఎలా ఫీల్? సర్ప్రైజ్ ఎలా ఫీల్? యూ మిస్ మీ? ఎందుకు మిస్ అవ్వదు? అసలు మొహంలో అలా ఏం కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఏంటి చిన్నవాడు ఒకేసుకుని అంటే ఏడబ్బు నా కోసం. ఏంటి అంత చెప్పు వాళ్ళందరికీ చూస్తున్నాను. నేను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నేను చాలా ఘనంగా చెప్పాను గురించి. అని పెట్టి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తాను ప్రేమ పోతున్నారు లేదు కదా ఉంటాం ఎక్కడ. ఒకసారి క్యాప్ తీసిన ఆడియన్స్ మిమ్మల్ని చూస్తాను. జూమ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని అమ్మాయి కూడా పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు? మనం సెండ్ ఆఫ్ చేయడానికి అదే ఎక్కడ? స్టేషన్ రైల్వే స్టేషన్. ఈ అబ్బాయి కూడా సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చాడు. సే హాయ్. హాయ్. నెక్స్ట్ ఇంకా చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లావణ్యాస్ ఛానల్. 24 లైఫ్ స్టైల్. 26 రా రే. సారీ. చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు అవర్ ఛానల్. కమ్ హియర్. ఎక్కడికి వెళ్తున్నా ఇప్పుడు? సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నా మరి. నేను కాలేజ్ వెళ్తున్నా. నోయిడా వెళ్తున్నాను. నోయిడా బాగా చదువుకోండి. అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి కింద కమెంట్స్లో. ఈ అబ్బాయికి see you in the railway station. Bye. టైం అవుతుంది. బాయ్ రా. మిస్ యూ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పే అన్నా నమస్తే. జాగ్రత్త ఉందన్నాడు. యశు, కలవ పెట్టా మీకు. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. బాగా చదువుకో.
వెళ్ళంగానే ఫోన్ చేయి ఎవరిని నమ్మక ఈజీగా. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకో, బాయ్. ఏడవకూడదు.